హలో అండి, నమస్తే. ఈరోజు సారీ కుచ్చు డిజైన్ అయితే వేస్తున్నాను. మనము ఇలాంటి చీరకి కుచ్చులు డిజైన్ వేసుకున్నామంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇది చీరలోకి వచ్చిన బ్లౌజ్ అండి. దీన్ని కట్ చేసుకొని సమాంతరంగా కట్ చేసుకొని రెండు వైపులు కుట్టు వేసుకోవాలి. కొన్ని కొంగులకి హెచ్చు తగ్గొస్తుంది. అలా హెచ్చు తగ్గొచ్చేటప్పుడు మనము కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకొని కుచ్చు డిజైన్ వేసుకున్నామంటే నీట్గా కనిపిస్తుంది. మనం క్లాత్ వేస్ట్ అవుతుందని ఉంచేసుకున్నామంటే అంత నీట్గా కాదు. అన్ని చీరలకు అలా రాదండి. కొన్ని చీరలకు వచ్చే చీరలకైతే చెప్తున్నాను. ఈ చీరకు అలా ఏం రాలేదు. నేను రెండు వైపులు అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. మిషన్ పైన కొంగు అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీనికి నేను చీరలో ఉండే మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని కుచ్చులు అయితే రెడీ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి మంచి లుక్ అయితే వస్తుంది చీరకి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఫ్లాంక్ తీసుకొని దీని ఫ్లాంక్ చుట్టూ ఒక 80 రౌండ్లు అయితే వేసుకున్నాను. 80 రౌండ్స్ వేసుకుంటే అంటే మామూలుగా కుచ్చులు చేస్తే 150 రౌండ్స్ వేసామంటే మనకి మంచి కుచ్చులు అయితే రెడీ అవుతాయి. ఎందుకంటే నీట్గా కనబడతాయి. ఇప్పుడు నేను రెండు రకాలు వేస్తున్నాను కాబట్టి 80 రౌండ్స్ వేస్తున్నాను. గోల్డ్ కలరు, బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. మనము ఎప్పుడైనా కానీ చీరలో వచ్చే కలర్ కాంబినేషన్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటేనే మనకి చీరకి కుచ్చిళ్ళు అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు దీనికి సెంటర్లోకి వచ్చేసి అంటే కుట్టడానికి మిషన్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ ఆరెంజ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం పోగులు మనము తీసేసుకొని నేను 1 ఇంచు పొడవు అయితే పెడుతున్నానండి. ఇది కాటన్ థ్రెడ్, మిషన్ థ్రెడ్. ఇది సెంటర్లో ఇలా కట్టేసుకొని చూడండి, అటు ఇటు జారిపోకుండా ఒక 2 రౌండ్లు అయితే తిప్పుకోవాలి. మనకి గ్రిప్ ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇలా ఒక 6-7 సార్లు ఇలా రౌండ్ చేసుకోవాలి. ఒక 6-7 టైమ్స్ ఇలా రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇంచు పొడవు ఎంత ఉందా అనేది చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈజీగా మనము కుచ్చిళ్ళు రెడీ చేసుకోవచ్చు. మనం చూడండి, ఇప్పుడు 80 రౌండ్స్ చుట్టాం కదా, ఆ పోగులు చెయ్యి వదలకూడదు. వదిలామనుకోండి అటు ఇటు అయ్యి ఎలాగైనా చిక్కుల్లో వచ్చి అంత కరెక్ట్గా నీట్గా అయితే రావు. ఈ విధంగా పట్టేసుకొని మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్నీ కంటిన్యూస్గా చేసేయాలి. ఒకటి కుట్టిన తర్వాత ఒకటి కట్ చేసిన తర్వాత అది కుట్టి మళ్ళీ చేసామనుకోండి అంత నీట్గా అయితే రావు. నేనైతే ఎన్ని కావాలనుకున్నానో చీరకి అన్నీ అయితే 2 కలర్లు రెడీ చేసుకున్నాను. బ్లూ కలరు, గోల్డ్ కలరు. ఈ విధంగా అయితే నేను గోల్డ్ కలర్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకున్నాను. బ్లూ కలర్ వచ్చేసి ఇంచ్ తీసుకున్నాను. ఇవి వైట్ పోస్టులు అండి, చిన్న సైజు తీసుకున్నాను. అదేవిధంగా సెంటర్లోకి వచ్చేటట్టు కొంచెం మీడియం సైజు వైట్ పూసలు తీసుకున్నాను. ఈజీగా కుట్టే విధానం చూడండి. ఇలాంటి చీరలకి మనం ఈ విధంగా కుట్టామనుకోండి చీరలకి చాలా అందంగా కనిపిస్తాయి. నేను ఎన్నో విధాలుగా కుచ్చుళ్ళు అయితే వేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ముందుగా అయితే మనము కొలుసుకోవాలన్నమాట టేప్తోని. నేనైతే 4 ఇంచుల వరకు అయితే వెడల్పు మార్కింగ్ చేసుకుంటున్నాను. 4 ఇంచులు మీ ఇష్టం. 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 6 ఇంచులైనా పెట్టుకోవచ్చు, 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. మనం ఇంచుల లెక్క మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి కుచ్చుళ్ళు అనేవి నీట్గా కనిపిస్తాయి. కొత్తగా తెలియని వారికి అయితే చెప్తున్నానండి. ఇప్పుడు నేను కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 8 వరుసలు తీసుకున్నాను. అంటే 4 వరుసలు ఒక సైడ్కి వచ్చేటట్టు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని 2 పూసలు చిన్నవి తీసుకొని మధ్యలోకి మీడియం సైజు పూస ఒకటి తీసుకొని మళ్ళీ 2 పూసలు ఎక్కించుకొని అది ఎంత వెడల్పుకి వస్తుందా అనేది ఇలా అయితే దారంతో కుట్టేసుకోవాలి. ఇలా సూత్తో కుట్టేసుకోవాలి. చీరకి మంచిగా గ్రిప్ ఉండేటట్టు, టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. చీరకు ఒక రౌండ్ తిప్పిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడికైతే పూస కుట్టామో ఆ పూసల్లో నుంచి మళ్ళీ కిందకి తీసేయాలి. కిందకి తీసేసి చూడండి, ఇంచు బ్లూ కలర్ తీసుకున్నాను కదా, నేను 1/2 ఇంచు గోల్డ్ కలర్ తీసుకున్నాను. అంటే కిందకి కొంచెం బ్లూ కనిపించేటట్టు, పైకి గోల్డ్ కలర్ వచ్చేటట్టు కుట్టేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఉన్న పూసలో నుంచి తీసేసుకొని కిందకి కుట్టేసుకొని దానిపైన ఈ గోల్డ్ కలర్ కుచ్చు అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకొని మళ్ళీ సెంటర్లో పూస ఉంది కదా, మీడియం సైజు పూస, ఆ పూసలో నుంచి తీసేసుకొని ఈ రెండిట్లకి ఒక 4-5 రౌండ్లు అయితే
చుట్టేసుకోవాలి. అప్పుడే మనకి కుచ్చు అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా 4-5 సార్లు ఈ వైట్ పూసలో నుంచి తీసి కిందకి చుట్టేసుకొని మళ్ళీ సైడ్కి 2 పూసలు ఉన్నాయి కదా, ఆ పూసల్లో నుంచి పైకి తీసేయాలి. అంతే. చాలా అంటే చాలా ఈజీ, కుట్టేసుకోవచ్చు. నేను చెప్పే విధానం మీకు అర్థం అవ్వకపోయినా కుట్టే విధానం చూసినా మీకు అర్థమైపోతుంది. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా 4 ఇంచులు 4 ఇంచులకి నేనైతే ఈ విధంగా ఇలా అన్నీ కుట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలానే ఫస్ట్ 2 పూసలు, తర్వాత ఒక పూస పెద్దది, మళ్ళీ 2 పూసలు ఇలా తీసేసుకొని మళ్ళీ ఎంత వెడల్పు ఉందో అంత చూసుకొని కుట్టేసుకోవాలి. అంటే కొంచెం దూరం కుట్టామనుకోండి సమానంగా అయిపోతుంది. ఇలా యూ షేప్లో వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఒక రౌండ్ తిప్పిన తర్వాత 2 పూసల్లో నుంచి కిందకి తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత పెద్ద పూసలో నుంచి దారం తీసి మళ్ళీ సేమ్ బ్లూ కలరు గోల్డ్ కలరు కుచ్చు అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఒక దానిపైన ఒకటి పెట్టి ఇలా కుట్టేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. చీరలకి ఏ చీరకి ఎలాంటి కుచ్చులు అయితే బాగుంటాయో అలానే మనం కుట్టుకోవాలి. అప్పుడే మనకి చీర అనేది అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఒక 4-5 రౌండ్లు అయితే ఇలా వేసుకోవాలి. చుట్టూ 2 కుచ్చుల చుట్టూ ఇలా వేసుకోవడం వల్ల మనకి నీట్గా కనిపిస్తుంది. నేను చీరలో వచ్చే కలరే తీసుకున్నాను, ఆరెంజ్ కలరు. అది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఈ వైట్, బ్లూ, గోల్డ్ ఈ కలర్కి ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. అందుకనైతే ఇలా కుట్టేసుకున్నాను. ఇప్పుడు వెనక సైడ్కి ఇలా నాటు వేసుకోవాలి. ప్రతి ఒక్కదానికి గట్టిగా అయితే నాటు వేసుకోవాలి. మనం ఇప్పుడు 8 వరుసలు దారం ఇవ్వడం వల్ల ఉతికినా కానీ కూసున్నా కానీ ఏదైనా తట్టుకున్నా కానీ అస్సలు ఊడిపోవు. మనము ఎప్పుడైనా కానీ కాటన్ థ్రెడ్డే యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కుర్చీలు అయితే వస్తాయి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు కూడా ఇలా నచ్చితే తప్పకుండా చీరలకి కుట్టేసుకోండి. మొత్తం కుట్టేసిన తర్వాత ఈ కుర్చీలు ఇలా ఉన్నాయి కదా, కొంచెం వెడల్పు చేసుకోవాలి. సైడ్కి ఇలాగా 2 చేతులతో అన్నామంటే ఈ విధంగా బల్లగా అయితే వస్తాయి, బుట్టలాగా. అప్పుడే మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి. మామూలుగా ప్లెయిన్ చీరకి మనం కుర్చీలు వేసిన చీరకి తేడా ఉంది కదా. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరింత మంది చూసే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియో కావాలనుకునే వరకు షేర్ చేసి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.